వెల్కమ్ టు మై అకిరా టీవీ ఛానల్. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈరోజు ఆత్నంకూరు ఎంఆర్ఓ పెట్రోల్ బంకు కల్తీ జరిగిన విషయంలో తనిఖీ చేసి ఎంతో చాకచక్యంగా ప్రజలకు అన్యాయం జరిగింది. ప్రజలు ఎవరు బాధపడకుండా మీరు నాణ్యతంగా పెట్రోల్ అమ్మాలి, మీరు ముందు జాగ్రత్తగా పెట్రోల్ని చూసుకొని ప్రజలకు పోయాలి అని పెట్రోల్ బంకు యజమానులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా పెట్రోల్ బంకులో ఉన్న వర్కర్ల నిర్లక్ష్యం వల్ల మేము చూసుకోలేదు మేడం, మేము ఇదంతా వరద నీళ్ళే వచ్చింది, మేము ఎలాంటి కల్తీ కలపలేదు, మేము కల్తీ కలుపుతామా, దాదాపు మాది 40 years అయిపోయింది, ఇంతవరకు ఎలాంటి మచ్చలేదు ఈ పెట్రోల్ బంకు. ఈరోజు వరదల కారణం వల్ల నీళ్లు చేరి ఈ ట్యాంకీల్లో జొరబడింది, దానివల్ల కలుషితమైంది. ఇప్పుడు చెడిపోయిన బండ్లకు కానీ మా నుండి నష్టపోయిన ప్రజలకు కానీ మేము అన్ని రకాలుగా వాళ్ళకు సహకారంతో వాళ్ళ బండ్లు రిపేర్ చెప్పినికే వాళ్ళకి అయ్యే ఖర్చు వచ్చినా మేము భరిస్తామని పెట్రోల్ బంక్ యజమాని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ ఈ రోజు నుండి మీరు పెట్రోలు ఎలాంటిది అమ్మకూడదు, డీజిల్ పెట్రోల్ బంద్ చేయాలి, కొత్త ట్యాంకులు వేయాలి, మీరు రిపోర్ట్ వచ్చేంత వరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. నేను ఇదంతా జిల్లా కలెక్టర్కి ఉన్నతమైన అధికారులకు పంపించి ప్రజలకు ఎలాంటికి నష్టం జరగకుండా సున్నంగా మళ్ళీ పరిశీలించి నేను ఓకే అన్నప్పుడే ఈ పెట్రోల్ బంకుని మీరు తెరిచి ప్రజలకు అందించాలి. నాణ్యతమైన పెట్రోల్ అందిస్తేనే మీ పెట్రోల్ బంకు మాకు ప్రజాసేవ చేసినట్టు ఉంటుందని ఎంఆర్ఓ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు మిగతా అధికారులు పాల్గొని ఎంతో చాకచక్యంగా రిపోర్ట్ రాసుకొని ఇప్పుడు దాన్ని పెట్రోల్ బంకు మూతేయమని చెప్పడం జరిగింది. రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈ 1 weekలో మీరు ఎప్పుడైనా మేము పరిశీలించిన తర్వాత మీరు పెట్రోల్ బంకు తెరవచ్చు అని చెప్పడం